వాణి గారు హియర్ ఎండనక పగలనక ఎంతో మంది కష్టపడిన భూమిని ఎంతో మంది తల్లులు ఒక మంచి కోసం భూమిని ఇస్తే అంటే వాళ్ళ కడుపు కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే మీ దృష్టిలో ఏం చెప్తారు? అంటే ఇన్ రియల్ లైఫ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ ఏ ఉమెన్గా, యాజ్ ఏ తల్లిగా. చాలా కష్టం, చాలా బాధ అనిపిస్తుంది. అది నేను చూశాను. వాళ్ళు ఒక్కొక్కరు నాతో మాట్లాడారు, ఏడ్చారు. ఇదంతా చూసే నేను యాక్ట్ చేశాను. ఒక డిఫరెంట్ ఉంది ఈ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నప్పుడు. చాలా బాధ వేసింది. అంటే ఒక తల్లిగా భూమి మీద మమకారం అనేది ఉంటుంది. సో అంటే తప్పకుండా మీకు ఎలా రియల్ లైఫ్లో మీకు ఎలా ఏమన్నా? అయ్యో రవి గారు లేదు, అది పోగొట్టుకోవడం కదా చెప్తున్నారు. అది చాలా బాధ కదా మనకి. రవి గారు పిల్లలు దూరైనట్టే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. మన దూరైనట్టు రాజధానిలోనే చేస్తాం సార్. లేదు సార్, నో ప్రాబ్లం. అసలు అందరూ బాగా ఎంకరేజ్ చేశారు. ఇందా చెప్పే దైవ సంకల్పం, దీన్ని ఎవరు మార్చలేరు. మేము సినిమా అక్కడే మొదలుపెట్టాం. ఎప్పుడు మొదలుపెట్టాం? 22లో మొదలుపెట్టాం. అప్పుడు ఎలా ఉంది? పీక్ టైం. ఏం పీక్లో ఉంది? అహం. ఆ పీక్ టైంలో ఉన్నప్పుడే చేసాం. కానీ ఏ ఒక్కరోజు కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకోకుండా పీస్ఫుల్గా జరిగిపోయింది సార్. టైటిల్ అయితే రాజధానిని మార్చారు, అమరావతి నుంచి ఇక రకరకాల పేర్లు మార్చారన్నారు, ఫిక్షనల్కి వెళ్ళిపోయామన్నారు. అట్లీస్ట్ అక్కడ పోరాటం చేసిన కొంతమంది రైతులు, చాలా ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఇప్పుడు వినోద్ కుమార్ గారు చేసిన క్యారెక్టర్కి ఆ పేరు పెట్టడం కానీ, తను చేసిన క్యారెక్టర్కి ఒరిజినల్ నేమ్స్ పెట్టడం కానీ జరిగిందా? ఇవి కూడా ఫిక్షనల్సేనా? ఒరిజినల్స్. అసలు రైతులు అంటే ఇంకా పేర్లు చెప్తాం సార్. 36,000 మంది ఇచ్చారు భూములు. 36,000 మంది పేర్లు నేను చెప్పలేను కదా సినిమాలో. తినబోతు రుచి ఎందుకు? ఒక్క 2 రోజులు కదా, పేర్లు తెలుసుకుని ఏం చేస్తారు? రేపు వెళ్ళి చూసి క్వశ్చన్ టు దిస్ హీరో సార్, ప్లీజ్ గివ్ ఇట్ టు హిమ్. Sir, so many heroes here rejected to do this character. Okay. But coming from Tamil Nadu, you have accepted to do this character. What made you? How you got triggered to do this character, and how you understood the agony of this character? Okay. Actually, past 10 years I was struggling to come here. For me, script is more. See, I think this is my, best debut. I think because this is people's emotion script. So I'm doing this, and I'm really grateful for this. So I'm seeing only the opportunity. Thank you. రవి గారు, ఇక్కడ అవకాశం వస్తే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి సొసైటీలో ఉన్నటువంటి ప్రతి అవకాశవాది కూడా రైతును దోచుకోవాలని చూస్తాడు. కానీ రైతు బాధను తనలోనే దాచుకుంటూ ఉంటాడు. సో అలాంటి కష్టాన్ని మీరు తెర మీద చూపించాలి అనుకున్నప్పుడు రైతులను సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే, చాలామంది కమర్షియల్గా ఆలోచిస్తుంటారు. సో రైతుల కష్టాన్ని తెర మీద చూపించి కమర్షియల్గా చూసుకునే వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, రైతు కష్టాన్ని చూపించాలంటే ఏ నటులు కూడా ఇండస్ట్రీలో ముందుకు రాలేదని చెప్పారు. కానీ ఈ సందర్భంలో మీరు రైతులతో చర్చించినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? సినిమా రూపంలో తీయమని వారు మిమ్మల్ని ప్రోత్సహించారా, లేదంటే కమర్షియల్గా ఇప్పుడు ఇది ఎందుకు ఇంత వ్యవస్థలో ఇలాంటి పరిణామాలు జరిగింది, దాన్ని తెర మీద చూపించి మళ్ళీ మా బాధని చూపించడం ఎందుకని వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయి? ముందుగా ఇప్పుడు ఈ రైతులు పడే కష్టం నష్టం అంతా కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా నాకు అసలు ఈ వెలగపూడి ఎక్కడుందో తెలియదు, మందడం ఎక్కడుందో తెలియదు, ఏమీ తెలియదు. సినిమా షూటింగ్కి వెళ్ళిన రోజు చూడటం తప్పించి అంతకుముందు ఎప్పుడూ కూడా నేను ఈ గ్రామాలకు వెళ్ళలేదు. ఆ గ్రామాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. నేను వాళ్ళతో కూడా డైరెక్ట్గా ఇంటరాక్షన్ జరగలేదు. మా డైరెక్టర్తో మేము డిస్కస్ చేసాం. డైరెక్టర్ మరి తను చేసిన రీసెర్చ్ ఏం చేశాడో ఇవన్నీ చేసి ఒక స్టోరీ లైన్ తీసుకొచ్చాడు. జనాలకి హత్తుకునే విధంగా ఉండాలి. ఆ సమస్య 29 గ్రామాల వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నలుగురికి తెలవాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయాలనుకున్నాం. దానికి అనుగుణంగా చేసాం. వాళ్ళు కూడా ఏదో సినిమా తీస్తున్నారులే, ఓ డాక్యుమెంటరీ లాంటిది, ఏదో మా సంస్థకి ఏమీ సినిమా మేకింగ్లో ఏమీ పేరు లేదు. తెలుగు వన్ ప్రొడక్షన్స్ అంటే ఇప్పటివరకు ఎవరు ఏం లేదు. ఈ సంస్థ ఏం సినిమా తీస్తుందిలే అని పాపం వాళ్ళు చాలామంది అనుకుని ఉండొచ్చు. అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఏదో తీసుకుంటున్నారులే పోనీ, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ ఏదో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు, ఏదో తీసుకుంటున్నారు అనుకుని మరి వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు స్పందన చూస్తే అర్థమవుతుంది కదా.